అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో అందరికీ ఒక కొత్త టీం బాగా పార్టీకి బాగా అండదండలుగా ఉండాలి అన్న ఉద్దేశంతో బాగా పార్టీ బలిష్టంగా మళ్ళీ పునరుద్ధరణ పొంది తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా మేమందరం కూడా కలిసికట్టుగా మా పొద్దుటూరు ప్రసాద్ రెడ్డి గారు అయితేనేమి, మా కడప అంజోద్ బాషా గారు అయితేనేమి, సో ఇక్కడ అమర్నాథ్ రెడ్డి గారు అయితేనేమి, మిగతా మా దూరు తిరుపాలరెడ్డి గారు అయితేనేమి, కమలాపురం నరేంద్ర రామాంజుల రెడ్డి గారు అయితేనేమి, ఈరోజు నరేంద్ర రామాంజుల రెడ్డి గారిని కూడా కమలాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా అనౌన్స్ చేయడం నిజంగా కూడా సంతోషం. సో కొత్త జనరేషను వచ్చేదానికి నాంది పలకడం జరిగింది. సో తప్పకుండా అందరి సహకారం తీసుకుని అందరం కలిసికట్టుగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. ఏదైనా కూడా ప్రజలకు సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రతిపక్షంలో ఉన్న మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తాము అని చెప్పేసి మేమందరం కూడా తెలియజేసుకుంటూ, సో తప్పకుండా అలాగే కార్యకర్తలందరూ కూడా అందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా నాయకులకు అందరికీ కూడా సముచిత స్థానం అందరికీ కూడా వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే సరైన సమయంలో రవీంద్రారెడ్డి గారిని పార్టీ అధ్యక్షులుగా నియమిస్తే పార్టీని మళ్ళా గౌరవ వైభవం తెచ్చేదానికోసం తప్పకుండా కృషి చేస్తారని ఒక పూర్తి విశ్వాసం, నమ్మకంతో రవీంద్రారెడ్డి గారిపై ఈ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా రవీంద్రారెడ్డి గారు ఏదో లాంఛనంగా ఈరోజు ఈ బాధ్యతలు చేపట్టడం నేను మనసారా అభినందిస్తున్నాను. అదేవిధంగా అన్నమయ్య అయితే ఇది ఉమ్మడి కడప జిల్లా, 2 జిల్లాల్లో కూడా అందరూ ఉండే నాయకులు, అన్ని నియోజకవర్గాల నాయకులు ఆ జిల్లా ఈ జిల్లా నుంచి కలిసికట్టుగా 2 జిల్లాల్లో కూడా పార్టీని అభివృద్ధి పరిచేదానికోసం, ఎందుకంటే కొంచెం సమయం ఇచ్చినాం, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది, వాళ్ళకు కొంచెం మనం సమయం ఇవ్వాలా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్స్తారా, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై రేపు వాళ్ళు ఇచ్చే అన్ని ప్రజా వ్యతిరేక ఏ కార్యక్రమాన్ని కూడా మనం అడ్డుకునేదానికి తప్పకుండా నిరసన తెలిపేదానికి అందరం కూడా 2 జిల్లాలో నాయకులు అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని అందరూ కూడా మీకు తెలియజేస్తూ, రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కడప జిల్లాకు పెద్దలు పూజ్యులు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమించడము, మరి అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు పెద్దలు పూజ్యులు మరి రాజంపేట శాసనసభ్యులు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షులుగా నియమించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి వారి ఇరువురికి కూడా మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఎందుకంటే అనుభవజ్ఞులు, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ మరి ప్రజలతో మమేకమై మరి ఈ రాష్ట్ర మరి ఏదైతే కార్యకర్తలతో నాయకులతో మమేకమై మరి ముందుకెళ్తున్న ఈ ఇరువురు నాయకులకు మనమందరం కూడా అండగా ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఈరోజు మా వైఎస్ఆర్ కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా మరి ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మరి పెద్దలు శ్రీ పి రవీంద్రనాథ్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా పని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకుల యొక్క భద్రత, వారి యొక్క ఆత్మగౌరవమే మీ ప్రధానమైన అజెండాగా మీరు పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పూర్తిగా మేలు జరిగింది, కానీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మేలు జరగలేదన్నది సత్యం. మరి ఆనాడు మేలు జరగకపోయినా ఈనాడు ప్రభుత్వంలో లేని సందర్భంలో మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు జరగబోయే కష్టాలకు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ చేసే దాడుల విషయంలో పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వారి భద్రత కానీ, వారి రక్షణ కానీ, వారి ఆత్మగౌరవం విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా వారిరువురికి పూర్తి బాధ్యత ఉంది. వారి వెంట నడవాల్సిన బాధ్యత పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మా 7గురికి ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాం. మేము అన్న ఎప్పుడు పిలిచినా కూడా
7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులమైన మేము ఆయనకు వెన్నుదన్నుగా నిలబడతాం. జిల్లా అధ్యక్షులకు పార్టీ కార్యకర్తలను నాయకులను సంరక్షించడానికి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మా ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని సర్వస్వము కార్యకర్తల కోసమే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.